భూమి వ్యవసాయానికి ఎక్కడ అనుసంధానంగా లేకున్నది, ఎక్కడైతే పేద రైతులకు అన్యాయం జరగకుండా అలైన్మెంట్ చేయాలనే భావనతోటి గుట్టల ప్రాంతం పైకెళ్ళి మా ప్రాంతంలో తీసుకొచ్చారు. ఉదాహరణ త్రిబులార్లో మాది కల్వకుర్తి నియోజకవర్గం. ఓకే, మా కల్వకుర్తి నియోజకవర్గంలో మొదటి విడతగా కేసీఆర్ గారు ప్రభుత్వం ఏదైతే మా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న రోజు త్రిబులార్ అలైన్మెంట్ కొరకి మార్కింగ్ కూడా చేయడం జరిగింది. ఆ మార్కింగ్ అక్కడ ఉన్న భౌగోళికంగా అక్కడున్న గుట్టలను, దేవాలయాలను, అక్కడున్న ప్రాంత నమూనాను చెడిపోకుండా చెరువులు, కుంటలు ఏమాత్రం డ్యామేజ్ కాకుండా ప్రభుత్వ భూములు ఎక్కువ ఉండే విధంగా అలైన్మెంట్ చేశారు. తక్కువ ప్రాంతం నష్టం రైతులకు జరగాలే విధంగా అలైన్మెంట్ చేశారు. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ అంటేనే పెత్తందారి పార్టీ. ఓకే, ఈ కాంగ్రెస్ పార్టీ పేదోడికి అండగా ఏ రోజు నిలబడ్డ రోజు లేదు. ఇది పేదోడిని తొక్కుతూ ఎదిగే పార్టీ నాయకత్వం కాంగ్రెస్ పార్టీ జీవకణాలు వాళ్ళ బ్లడ్లోనే ఉంటుంది. పేదోడు బాగుండొద్దు. ఇది నిరూపణ చేసింది మళ్ళొక్కసారి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మా ప్రాంతంలో 100 ఎకరాలు ఉన్న భూస్వాముల మీదకి వెళ్ళిపోయిన అలైన్మెంట్ని మార్చి 2 ఎకరాలు, ఎకరా, అర్ధెకరా ఉన్న రైతుల పొలాల మీదకి వెళ్ళి అలైన్మెంట్ మార్చారు. పెత్తందారి వ్యవస్థకి ఇది కొమ్ము కాస్తుంది అనే దానికి ఇది ఒక పెద్ద నిదర్శనం. పేద రైతులని, ఎస్సీ, ఎస్టీ, బీసీలను తొక్కేస్తూ అగ్రవర్ణాలకు, పెత్తందారి వ్యవస్థకు ఉన్న ఆస్తులను కాపాడేందుకే ఈ అలైన్మెంట్లు మళ్ళీ మారుస్తూ చర్చ చేస్తూ దాన్ని నిక్కరంగా ఈరోజు ఫైనల్ చేస్తామని చెప్పి మార్కింగ్ చేశారు. దానిలో బ్లాక్ లిస్ట్ చేసి పడేసారు, అమ్మడానికి, కొనడానికి లేకుండా. ఇవన్నిటినీ ఆర్ఆర్ యాక్ట్ కింద మేము రికవరీ చేసుకుంటున్నాం, ప్రజా ప్రయోజనానికి అంటున్నారు. ప్రజా ప్రయోజనం అనేది ప్రజలకు ఇబ్బంది లేకుండా జరగాలి. అది చేసింది కేసీఆర్ ప్రభుత్వం. ఓకే, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాపాలన అంటూ ప్రజలను తొక్కేస్తూ ప్రజాపాలన అని చెప్పుకుంటున్న దానికి పెద్ద నిదర్శనం అలైన్మెంట్ మార్పు త్రిబులార్ రీజనల్ రింగ్ రోడ్. మా ప్రాంతంలో మొదటి విడతగా మాడుగుల మండలికి వెళ్ళి మా కల్వకుర్తి స్టార్ట్ అవుతుంది. ఆనబోయినపల్లి, బ్రాహ్మణపల్లి, మాడుగుల, దొడ్లపాడుకి వెళ్ళి స్టార్ట్ అయింది. అట్లా వచ్చేసరికి ఆమన్గల్ మండలానికి వచ్చేసరికి ఔర్పల్లి, ఆకుతోటపల్లి, విట్టాయపల్లికి వెళ్ళి వచ్చింది. తలకొండపల్లి మండలానికి వచ్చేసరికి విట్టాయపల్లి నుండి చుక్కాపూరు, చీపునుతల, పడకల్లు, ఇట్లా షాద్నగర్కున్న కాన్స్టిట్యున్సీ కేశంపేటకి లింక్ అయ్యింది. ఇప్పుడు ఏం చేశారు దీన్ని రెండోసారి, ఒకసారి ఈ ప్రభుత్వం వచ్చినాకనే రెండోసారి చేశారు. రెండోసారి చేసినప్పుడు వీళ్ళు కళ్ళు తెరవలే. ఏం చేశారు, స్థానికంగా ఉన్న నాయకులు కానీ, ఈ అధికార పార్టీలో ఉన్న కొంతమంది పెద్దవాళ్ళు కానీ కళ్ళు తెరవలే. ఏం చేశారు, రెండోసారి ఈ మాడుగుల మండలంలో ఉన్న కొన్ని భూముల్ని, మాడుగులు అంటేనే రేవంత్ రెడ్డి గారి మామ వాళ్ళ ఊరు, ముఖ్యమంత్రి వాళ్ళ మామ ఊరు. అక్కడికి వెళ్ళి ఏం చేసుకుంటూ వచ్చారంటే కలకొండను లింక్ చేస్తూ ఆమన్గల్లో ఉన్న సింగంపల్లి, పోలేపల్లి, మేడిగడ్డ, ఆమన్గల్ పట్టణాన్ని దాటి ఒక 5-6 కిలోమీటర్లను ప్రొలాంగ్ చేస్తూ ఒక మళ్ళీ 6 కిలోమీటర్లు ఎన్హాన్స్ చేసి అక్కడికి వెళ్ళి ఒక 6-7 గ్రామాలను అడిషనల్గా కలుపుతూ తీసుకొచ్చారు. మేడిగడ్డ, సంకటోన్పల్లి, చింతలపల్లి. మా మండలానికి వచ్చేసరికి తలకొండపల్లి మండలం నా ప్రాపర్. మా మండలం తలకొండపల్లి మండలానికి వచ్చేసరికి గౌరుపల్లి, ఖానాపూర్, కర్కస్తండ, జంగారెడ్డిపల్లి, రాంపూరు, చంద్రదన, జూలపల్లి, నల్లరాళ్ళ తండ అని ఇవన్నీ ప్రాంతాలు కూడా. ఈ గ్రామాలలో ఒకసారి త్రిబులార్ అలైన్మెంటు కేసీఆర్ గారి ప్రభుత్వం చేసినప్పుడు అక్కడున్న భూములు ఎంతమంది రైతులు నష్టపోయారు, ఏ రకమైన వాళ్ళు నష్టపోయారు అనే దానికి నిర్ధారణ చేస్తే 675 మంది మాత్రమే ఈ తాలూకా మొత్తంలో 4 మండలాలు టచ్ అయ్యే త్రిబులార్ అలైన్మెంట్లో నష్టపోయారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు 3వ విడత చేసిన అలైన్మెంటు 1789 మంది రైతులు నష్టపోతున్నారు.